కోర్టు ఏమి ఇచ్చారంటే మీరు ఫర్దర్ ప్రొసీడర్ కండి, వీళ్ళని మాత్రం సమస్య చేసి పిలవద్దండి సార్. ఆ మెయిన్ కీలకమైనది త్రీ మెన్ కమిటీ రిపోర్ట్ సార్. ఎందుకంటే దాంట్లో ఎవరైతే ఈ కేసును తారుమారు చేశారో వాళ్ళే స్వస్థలతో అంటే వాళ్ళ సొంత హ్యాండ్ రైటింగ్ తో ఇది మేము తప్పు చేశామని రాసిచ్చారు సార్. అందుకు దాని మీద హైకోర్టుకి వెళ్ళారు సార్ అక్యూజర్ వాళ్ళు. దాంట్లో మొత్తం పూర్తిగా ఏ అధికారి ఏ విధంగా కేసుకి అన్యాయం చేశారు అనేది ప్రతి ఒక్కటి వాళ్ళు మొత్తం వాళ్ళ సొంత హ్యాండ్ రైటింగ్ తో రాసి ఒప్పుకున్నారు సార్. మేము చేసింది తప్పు, ఈ విధంగా ఇది హత్యని, ఇది రేప్ కేసు అనేసి ఎవరైతే అగెనిస్ట్ గా చెప్పారో అందరు ఒప్పుకున్నారు సార్. అందుకు వాళ్ళకి అది రాకూడదు, ఆ త్రీ మెన్ కమిటీ అనేది రాకూడదు, ఆ రిపోర్ట్ అనేది బయటకు రాకూడదు. ఇప్పుడు మీరు కోర్టుకు వెళ్ళినప్పుడు రేపు అది కూడా చెప్పానమ్మా. నేను మా అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు ప్రతాప్ గారితో, మన లాయర్ గారితో నిన్న చాలాసేపు 2-3 గంటల సేపు దీని విషయం మాట్లాడాను. సో 1వ తారీఖు మధ్యాహ్నం 2:15 తీసుకుంటానన్నారు కదా, ఆ జడ్జి గారికి ఈ విషయాలన్నీ చెప్పండి. అలాగే ఇంకొక కేసు మనకి దీంట్లో ఉన్నది ఇంప్లిమెంట్ చేయమని సిబిఐకి ఇవ్వమని, అంటే సిబిఐకి ఇవ్వాలా వద్దా అన్న విషయం మీరు నా అభిప్రాయం ఏంటంటే సిబిఐకి ఇస్తే ఇదివరకు ఆఫీసర్స్ చెప్పారు మేము వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తామని. ఆఫీసర్ ఉన్నారో లేదో తెలియదు కానీ పద్ధతి అలాగే ఉంటుంది. కానీ సిబిఐలో మాకు డబ్బులు లేవు, మా దగ్గర కేసులు ఎక్కువైపోయినాయి, ప్రతిదీ కేసు సిబిఐలో. ఇప్పుడు ఏమవుతుందంటే లోకల్ కేసు లోకల్ ఇన్వెస్టిగేషన్ నుంచి తప్పించుకోవడానికి అని చెప్పి సిబిఐకి అంటున్నారు. ఆ తర్వాత కేసులు ఫైనలైజ్ అవ్వడానికి టైం పడుతుంది. మనకి ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ మనకి న్యాయం చేస్తాను దోషులను పట్టుకుని, ఎందుకంటే మీ కేసు పర్టికులర్ థింగ్ ఏంటంటే ఏదైనా సెక్షన్ 306 నుంచి 302కు వెళ్ళొచ్చు, కానీ 302 నుంచి 306కి రిలాక్సేషన్ ఇచ్చే అధికారం ఆ ఎస్హెచ్ఓకి లేదమ్మా బేసిక్ గా. అంటే ఇది ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరగలేదు. ఇదే పరిస్థితి నాకు మువ్వల నాగేష్ అన్న అతను ఒక మత్స్యకార కుటుంబం నుంచి వచ్చి చదువుకోవడానికి డిగ్రీ ఫస్ట్ ఇయర్ వచ్చి ఇంజనీరింగ్ జాయిన్ అయిన కుర్రోడిని దారుణంగా కాల్చి చంపేస్తే చెర్ల ఒక శివశివాని ఇంజనీరింగ్ కాలేజ్ లో ఆ కుర్రోడు చనిపోయి 2021 జనవరి 27న తెలిసింది ఆ కేసు. అది తర్వాత ఏం చేశారంటే నేను వెళ్ళి ఎస్పీ గారితో మాట్లాడిన తర్వాత హడావిడిగా అది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని చెప్పి పెట్టేసి కేసు క్లోజ్ చేయడానికి ట్రై చేశారు పోలీసులు. దాని మీద కోర్టుకు వెళ్తే రీఇన్వెస్టిగేషన్ ఆర్డర్ ఇచ్చారు. నేను అక్కడ ఎస్పీ గారితో చెప్పాను. ఇప్పుడు అడిషనల్ ఎస్పీతో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కాబట్టి ఈ కేసు కూడా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేసే వరకు డెఫినెట్ గా మీకు అండగా ఉంటాం. ఎందుకంటే ఒకటి మీరు అర్థం చేసుకోండి, చట్టపరమైన లొసుగులు పెట్టుకుని ఎన్నాళ్ళలో ఒక అతను దీంట్లో ఉండి రాజ్యాన్ని వెళ్ళిన పరిస్థితి ఉంది. అంటే కాబట్టి చట్టంలో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకుని ఇలాంటి వాళ్ళందరూ పెద్ద వాళ్ళందరూ కూడా ఇదివరకు ఇంకొక రెడ్డి గారు తాలూకా బంధువు ఇక్కడ ఉన్నాడని చెప్పి హైకోర్టులో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అనేది కూడా వచ్చింది. అయితే ఏదేమైనప్పటికీ హైకోర్టులో మీ కేసు 1వ తారీఖు వచ్చింది. నాకైతే డెఫినెట్ గా 1వ తారీఖుని ఎంతో కొంత న్యాయం జరుగుతుందని ఉంది. అలాగే ఇది తప్పనిసరిగా నేను కూడా కళ్యాణ్ గారి దృష్టికి, హోమ్ మినిస్టర్ గారి దృష్టికి నేను తీసుకెళ్తాను. అలాగే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్లి అక్యూజ్డ్ ఎవరైనా సరే, ఎంత పెద్దవాడైనా సరే, వాడిని అరెస్ట్ చేస్తేనే ఒక పబ్లిక్ ఒక మెసేజ్ వెళ్తుంది. అంటే ఇటువంటి దారుణాలు ఎవరు అరగట్టినా సరే ఒడిగట్టినా కూడా వారికి శిక్ష పడుతుంది, ఇబ్బంది పడుతుంది అని వస్తే తప్ప సమాజంలో శాంతి భద్రతలు పోలీసుల వల్ల కంట్రోల్ అవ్వము. ఒకరిద్దరికి గట్టిగా శిక్ష పడితే తప్ప కంట్రోల్ అవ్వు. కాబట్టి దీనికి నిలబడినందుకు ముఖ్యంగా నిన్ను మీ ఆయనకి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే నేను ముందు నుంచి చూస్తున్నాను, ఎంతో మంది విక్టిమ్స్ చూస్తున్నాను, ఏదో ఒక దగ్గర లొంగిపోతున్నాను. మీరు అలా కాకుండా నిందలు పడి మొత్తం ప్రతిపక్షం అంతా వచ్చి మీ ఇంటి ముందు కూర్చున్నా మీరు లొంగకుండా నిలబడ్డారు. ఇదే పట్టుదలతో ఉండండి. డెఫినెట్ గా కళ్యాణ్ గారు కానీ మేము కానీ అంతా కూడా ఇదేంటంటే లీగల్ బ్యాటిల్కి వెళ్ళిన తర్వాత మన ఇష్టం వచ్చినట్టు రాత్రికి రాత్రి అందరినీ కూర్చోబెట్టడానికి అవ్వదు. మీరు డెఫినెట్ గా రేపు న్యాయం జరుగుతుంది కోర్టులో, న్యాయం జరిగేటట్టు, త్వరగా న్యాయం జరిగేటట్టు. ఇప్పుడు ఈ కేసు ఇది అయిన తర్వాత ఇంకా ఫాస్ట్ గా వచ్చేటట్టు, బెంచ్ కి వచ్చేటట్టు, జడ్జిమెంట్ త్వరలో వచ్చేటట్టు చేద్దాం. తప్పనిసరిగా మీ వెనకాల మేము ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే సుగాలి ప్రీతికి శ్రద్ధాంజలి ఘటిస్తూ చాలా